హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు నేను చేసే సంక్రాంతి స్పెషల్గా స్వీట్ అండి నువ్వుల లడ్డు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఇక్కడైతే నేను 1 kg నువ్వులు అయితే తీసేసుకున్నాను. 1 kg నువ్వులని ఇట్లా ఒక బౌల్లో వేసేసుకొని వాష్ చేసేయాలి. వాష్ అంటే గాలించుకోవాలన్నమాట. గాలించుకోవడం ద్వారా సన్న ఉష్క ఏదైనా ఉంటే కూడా మనకి వెళ్ళిపోతుంది. ఇలా 2 times వాష్ చేసిన తర్వాత ఈ నువ్వులన్నిటిని ఒక స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా పెద్ద స్ట్రైనర్లో అయితే నువ్వులన్నిటిని గాలించి తీసేసుకున్నాను. ఇలా స్ట్రైనర్లోకి వేసేసిన తర్వాత వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈ వాటర్ అన్నీ వెళ్ళిన తర్వాత మనం కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఆ కాటన్ క్లాత్ తీసుకొని ఇక్కడ నువ్వులు ఉన్నాయి కదా స్ట్రైనర్లో, ఈ స్ట్రైనర్లోని నువ్వులన్నిటిని ఈ కాటన్ క్లాత్ పైన వేసేసి కొంచెం పరిచినట్టుగా చేసేస్తే ఒక 1-2 hours ఇలానే ఉంచేస్తే మనకి నువ్వులు అనేటివి చక్కగా ఆరిపోతాయి. పదన కూడా ఏమీ ఉండదన్నమాట. ఫ్యాన్ వేసి నేనైతే ఆరబెట్టేసాను. చూస్తున్నారు కదా, మనకి నువ్వులు అనేటివి ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ నువ్వులు అన్నిటినీ మనము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా కాటన్ పైన వేసి మనకి వేయించడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసేసేయాలి. ఇలా చేస్తేనే కొంచెం నువ్వుల లడ్డూలు అనేటివి కూడా బాగా టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇలా ఒక బౌల్లోకి అయితే అన్నీ మనం తీసేసుకోవాలి. ఇప్పుడు వేయించేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేశాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నువ్వులు అయితే మనం వేయించేసుకోవాలి. ఇలా నువ్వులన్నిటిని సిమ్లో పెట్టుకొని మనము మంచిగా ఇవి చిట్పట్లాడేంతవరకు వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇవి మంచిగా చిట్పట్ అనే సౌండ్ వస్తుంటాయి. అప్పటి వరకు వేయించేసేసుకోవాలి. ఇలా నువ్వులన్నిటినీ వేయించేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నువ్వులు అయితే ఒక ప్లేట్లోకి నేనైతే తీసుకున్నాను. ఇలా చల్లారిన తర్వాత నువ్వులన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మనకి నువ్వుల లడ్డూల కోసం ముద్ద బెల్లం అయితే కావాల్సి ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేశాను. ఇక్కడ బెల్లం అనేది నేను దంచుకొని వేసేస్తున్నాను. ఇలా వేయడం ద్వారా కొంచెం తొందరగా మరిగిపోతుందని. ముద్ద బెల్లంతో మనకి నువ్వుల లడ్డూలు కానీ పల్లీల లడ్డూలు కానీ చాలా బాగా వస్తాయి. పాకం కూడా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి నేను ఇలా ముద్ద బెల్లమే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి ఇది మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది. పాకం వచ్చింది లేదా అనేది ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా పాకం అనేది వేసి చూసుకోవాలన్నమాట. మనకి ఒక చేతికి అంటుకోకుండా బౌల్ వచ్చేలాగా అయితే మనకి ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వేయించేసుకున్న ప్లేట్లోకి తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి అనేటివి ఇక్కడ వేసేసుకొని కొద్దిగా వేస్తుంటూ మనం స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. పాకానికి సరిపడా నువ్వులు వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. నువ్వులు ఎక్కువైనా బాగోవు, పాకం ఎక్కువైనా కూడా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకో కొద్దిగా నువ్వులు అనేది మనం యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుందాము. పాకం కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొన్ని నువ్వులు తక్కువ వేసేసుకోవచ్చు. అలాగే స్వీట్నెస్ కొంచెం తక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువ నువ్వులు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మనకి నువ్వులు పాకం అనేది ఒకే విధంగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ ముద్దలు అనేటివి కట్టేసుకోవాలన్నమాట. చల్లగా అయితే మనకి పాకం అనేది మొత్తం గట్టిగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఈ ముద్దలని ఈ విధంగా కట్టేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకి నువ్వుల లడ్డూలు అనేటివి మంచిగా వస్తాయి. చల్లారిన తర్వాత అయితే పాకం అనేది ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా నువ్వుల లడ్డూలు అయితే నేనైతే రెడీ చేసేసుకున్నాను. నా వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సంక్రాంతి స్పెషల్ వంటకంతో
నేను మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.